అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. స్తమ్మపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి 1090 సర్వే నెంబర్లో ప్రభుత్వం ఆ నుండి ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే దాన్ని అక్రమంగా ఇథనాల్ ఫ్యాక్టరీకి కట్టబెట్టే ఒక ఆలోచన చేస్తుంది. దుర్మార్గమైన ఆలోచన. ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలలో జల కాలుష్యం, వాయు కాలుష్యం విపరీతమైన స్థాయిలో జరుగుతుందని చెప్పి మాకు అవగాహన ఉన్నది. ఇంతకు ముందు జరుగుతున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఆల్రెడీ దాని గురించి 9 గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో ఎన్జిటి వరకు కూడా వెళ్ళి దానిపైన పోరాటం చేస్తున్నారు. అక్కడ కాలుష్యం జరుగుతుందని చెప్పి అటువంటి కాలుష్య జరిగేటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని మా ప్రాంతానికి తరలించడం అనేది మంచి విషయం కాదు. ఏ విధంగా అయితే మిగతా ప్రాంతాలు ఫస్ట్ దాన్ని కొరుట్లకు తీసుకెళ్ళారు. కొరుట్లలో వాళ్ళు ముక్త కంఠంతో ఎదిరించేసరికి దాన్ని చెన్నూరుకు తరలించే ప్రయత్నం చేసిర్రు. చెన్నూరు ప్రజలు కూడా ఎదిరించిర్రు. అక్కడి నుండి మా ప్రాంతానికి దాన్ని తరలించి మా యొక్క నీళ్లను, మా యొక్క గాలిని, మా యొక్క ప్రజల మనుగడను దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిపైన మేము చుట్టుపక్కల గ్రామాల 10 గ్రామాల ప్రజలము ముక్త కంఠంతో తీర్మానం చేసినాం. దాన్ని ఇక్కడి నుండి రద్దు చేయాలి. వెంటనే దాన్ని రద్దు చేసి మాకు రద్దు చేసినటువంటి జీవో కాపీని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈశ్వరన్న గారికి కూడా ఇన్ని రోజుల నుంచి నిన్ను మా యొక్క గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాం. గత 6 సార్లు నిన్ను మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిపించినాం అన్నా. మీరు ఈ విధంగా మా యొక్క నూళ్ళలో మట్టి కొట్టడం మంచిది కాదు. ఈ యొక్క ప్రాజెక్టు వచ్చినట్లయితే ఈ యొక్క ప్రాజెక్టు తోటి జల కాలుష్యం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి రోజుకు 20 లక్షల వ్యర్థాలను వదలడం జరుగుతుంది అని తెలిసింది. దాని ద్వారా మానవ మనుగడే కాకుండా పశు పక్షాదులు కూడా మరణించే అవకాశం ఉన్నదని తెలిసింది. భవిష్యత్ తరాలకు ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది చాలా ప్రమాదకరం అని చెప్పి రసాయనిక శాస్త్రవేత్తలు మేము తెలుసుకున్న రసాయనిక శాస్త్రవేత్తలు మమ్మల్ని హెచ్చరించారు. అందువలన కనీసం ఇటువంటి రసాయనిక ఫ్యాక్టరీలు పెట్టాలంటే చుట్టుపక్కల 10 కిలోమీటర్ల లోపల జనసాంద్రం లేనటువంటి ప్రాంతాల్లో పెట్టుకోవాలి. మేము అభివృద్ధికి అడ్డం రావట్లేదు. ఆ ప్రాంతంలో బీసీ గురుకుల పాఠశాలను మా యొక్క ప్రాంతం యొక్క బీసీ గురుకుల పాఠశాల కోట్లింగాల్లో నిర్వహిస్తున్నారు. మా ప్రాంతం నుండి అక్కడ లేకుండా అక్కడ కడతామని చెప్పి 1090 నెంబర్ సర్వేలో గురుకుల పాఠశాల కడతామని చెప్పి దాన్ని కూడా కట్టలేదు. 100 పడకల ఆసుపత్రి కడతామని చెప్పి కొప్పులీశ్వర్ గారు మాకు హామీ ఇచ్చారు ఆ 1090 సర్వే నెంబర్లో. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి.